హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వట. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయ ఆగమనం చేసినప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలలో మీరు పాల్గొన్నప్పుడే హింసా రాజకీయాలకు కుల రాజకీయాలకు తెరతీసినటువంటి వ్యక్తి. కాకపోతే మీ మీద మీ వాస్తవాలను ప్రకటించేటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా అవి ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళటానికి కావలసినంత కోట గోడలు కట్టేటువంటి ఇప్పుడు నేను చెప్పిన పత్రికలు ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ సొంతం కనుక రంగా గారి హత్య వెనుక మీరున్నారు అని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య చెప్పినా కూడా జనంలోకి వెళ్ళలా. నా మిత్రుడైన పింగళి దశరథరామ్ ఎన్కౌంటర్ ఎడిటర్ని హత్య చేయించింది మీరే అని ప్రబలంగా ఆ రోజున అందరూ చెప్పినా దాన్ని గొప్పగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయినారు. ఎన్టీ రామారావు గారి పిఎస్గా ఉన్న రాఘవేంద్రరావు గారి మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉంది అనేది అందరికీ తెలిసినా అది కూడా ఆడికాడికే మిగిలిపోయింది. మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని జోబిలో ఓ లేఖ దొరికింది. నాకు 3 లక్షలు ఇస్తానన్నారు, 30,000 ఇచ్చినారు అని. ఆ తర్వాత దాన్ని లోతైనటువంటి శోధన జరగనేలే. దాని వెనుక మీరున్నారు అనేటువంటి విషయం ఆ రోజున అందరూ కూడా కోడై కూసినారు. మా నాయకుడైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారిని 1998లో కిరాతకంగా చంపినప్పుడు ఆ హంతకులకు మీరు నెల రోజుల పాటు మీ దగ్గరే ఆశ్రయం కల్పించిన ఏ ప్రయోజనము లేకుండా పోయింది. ఇంతగా మీరు ఆ రోజున 99-2004 మధ్యన కొన్ని వందల హత్యలు అనంతపురంలో జరిగితే ఒక్క కేసు కూడా నమోదు కాల మీ హయాంలో.